హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి క్రిస్పీ ఫ్రై చూపిస్తున్నానండి. మనం ఏదైనా పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అందులో రైనీ సీజన్ ఇప్పుడు. నేను ఈరోజు ఈ దొండకాయ ఫ్రై చేశానండి. దొండకాయలు చూడండి 4 ముక్కలు కట్ చేయాలా, శుభ్రంగా కడుక్కొని అలా 4 ముక్కలు కట్ చేసేసిన తర్వాత వాటికి మనము 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇంట్లో ఉండే పొడులన్నీ మనము జనరల్గా ఏం వేసుకుంటామో అవన్నీ కలిపేసేసేయండి. ధనియాల పొడి కొంచెం, అన్ని చిటికెడండి. నేను చూడండి దొండకాయలు ఎన్ని తీసుకున్నానో కొంచెమే ఉపయోగిస్తున్నాను. వీటితో పాటు కొంచెం అల్లం పేస్టు, కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టేసుకోవాలండి. అలా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, బయట ఉన్నా పర్వాలేదు. అంతే, చిన్న బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఏం చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి దొండకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. దేంట్లోకైనా మనకు ఇది కాంబినేషన్ బాగుంటుందండి. ఈ క్రిస్పీగా మనం వేయించుకోవడం వలన. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, అలా కొంచెం ఆయిల్ మనము చక్కగా ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి ఈ దొండకాయలు కూడా, ఎందుకంటే బియ్యం పిండి వేసాం కాబట్టి. ఆ మిగిలిన నూనెను మనం వెంటనే వితిన్ 2 డేస్లో దేనికైనా ఇంకో కర్రీస్కి ఉపయోగించేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి